మంచిది ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మన జీవితాలకి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మనందరం కలిసి ధ్యానిద్దామండి. అందుకంటే ముందుగా ఈ వారం అంతటిలో దేవుడు మన మీద చూపించినటువంటి కృపకై మనందరం కూడా దేవునికి ప్రతి వారం చెప్పుకున్నట్లుగానే మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ వారంలో ఎంతోమంది ఈ లోకాన్ని చూడకుండా ఎంతోమంది వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయినటువంటి వారిలో దేవుడు మనల్ని ఉంచకుండా ఇలా మనకి రోజు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మనకు కావాల్సినటువంటి అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికి సంబంధించినటువంటి ఒక మాట చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు, చూద్దామండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి అని పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మనం ఎలా చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు అంటే మన మాట ద్వారా కానీ క్రియ చేత కానీ. మాట ద్వారా అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ మాట ద్వారా కాదు. ఎలా అంటే మనం మాట్లాడేటువంటి మాటలు అనేది ఇతరులను కించపరచకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులకి యోగక్షేమమైనటువంటి మాటలు మనం మాట్లాడితేనే, అలా మాట్లాడి మన దేవునికి చెల్లిస్తేనే అది దేవునికి హృదయపూర్వకంగా దేవుడు మన యొక్క కృతజ్ఞతాస్తుతులని స్వీకరిస్తాడే. కానీ ఆయనకు నచ్చినటువంటి విధంగా మనం మాట్లాడి చెల్లిస్తే అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉండదు. అలాగే క్రియ ద్వారా అన్నాడు. క్రియ ద్వారా అంటే దేవుడు చెప్పమన్నటువంటి రీతిగా, దేవుడు బ్రతకమన్నటువంటి రీతిగా, దేవుడు నియమించినటువంటి కట్టడాల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా మనందరం జీవిస్తూ మన జీవితంలో ఎలాంటి మలినం కూడా పెట్టుకోకుండా జీవించినప్పుడు అదే క్రియ అవుతుంది. దాని ద్వారా మనం చెల్లిస్తేనే దేవుడు ఆమోదిస్తాడు. ఇదేంటిదంటే క్రియ. ఇది కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తే అది క్రియ జరిగించడమేగా. కాబట్టి ఇలా మాట ద్వారా కానీ ఎలా చెల్లించాలి? మాట ద్వారా అంటే మన మాటల ద్వారా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, మనం బ్రతికినంత కాలం మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, ఉప్పుతో కూడినటువంటి మాటలుగా ఉండాలి. ఎందుకంటే కూరకి రుచి అందించాలంటే ఏది ఉండాలంటే ముఖ్యంగా ఉప్పు ఉండాలి. అలాగే మన మాట కూడా ఏమని చెప్పాడంటే క్రీస్తు వారు ఉప్పులాగా ఉండాలి, మీరు ఉప్పై ఉన్నారన్నాడు. అలాగే మన క్రియ ద్వారా అంటే దేవుడి యొక్క పనులు చేస్తూ, దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని జీవిస్తూ, కొంతమందికైనా మనం ఈ యొక్క సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం అనుకోండి. అప్పుడు అలా జీవిస్తూ అలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవుడు ఆమోదయోగ్యంగా మనల్ని స్వీకరిస్తాడు. కానీ మనం మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, అలా జీవించి చెల్లించినట్లయితే దేవుడు అది స్వీకరించడాన్ని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఈ రకంగా చెల్లిస్తే దేవునికి అది ఆనందంగా, మనం దేవుని ఆనందపరిచేటువంటి విధానంలో మనం ఉంటామని మీ అందరూ కోరుకుంటూ ఈరోజు మనం ఒక చక్కనైనటువంటి మన ఆత్మీయ జీవితానికి మేలులు దయచేసేటువంటి ఒక మంచి వాక్య భాగాన్ని మనందరం కూడా కలిసి జాగ్రత్తగా ధ్యానిద్దామండి. ఏంటిదంటే ఏంటిది మనం ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం ఏంటిది? ఎవరు నీ శత్రువు అంటే భయపడమాకండి. మనం దాంట్లో ఉన్నదాన్నే గురించి మాట్లాడుకుందాం, కానీ వేరే వాళ్ళ గురించి మనం తీసుకొచ్చి చెప్పుకొని ఆ విధానంలో కాకుండా బైబిల్ టు బైబిల్ మనం మాట్లాడుకుంటే మనకి ఏదనేది, ఎవరనేది శత్రువు మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఈ ప్రశ్న అడిగినట్లయితే వాళ్ళు రకరకాలుగా చెప్తారు సమాధానాలు. అవునా కదా? లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీ శత్రువు ఎవరంటే ఏమని చెప్తారు వాళ్ళు? ఇదిగో నాకు ఆ పలానా వ్యక్తి, ఈ పలానా వ్యక్తి, ఇతనే నాకు శత్రువు అని చెప్తాడు. అలా ఎందుకు చెప్తాడంటే తన శరీరంలో వచ్చినటువంటి మాటలను బట్టి ఇదిగో ఇతను నా శత్రువు, ఇతడు ఈ శత్రువు, ఇదిగో ఇతను ఈ శత్రువు అని ఇలా శత్రువుల గురించి ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తాడు.
ఎందుకంటే తనకు వచ్చినటువంటి మాటలను బట్టి తనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడంటే మనుషులు చూపించే ఇతను నాకు శత్రువు అని చెప్తూ ఉంటాడు. కానీ లోక జ్ఞానం అలా ఉంటే, లోకంలో ఉన్నటువంటి మనిషి యొక్క జ్ఞాన ప్రకారంగా ఇతడు ఈ వ్యక్తి నాకు శత్రువు అని చెప్పినప్పుడు, బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆత్మ సంబంధమైనటువంటి మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి శత్రువు ఎవరంటే మనం ఆలోచించగలిగినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క శత్రువు ఎవరంటే ఒక మనిషినే చూపిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకి కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఎందుకయ్యా అంటే దేవుడు ఒక మనుషుల్ని భూలోకానికి పంపించి జీవించమన్నప్పుడు ఆ జీవించేటువంటి విధానంలో కొంతమందికి నచ్చని విధంగా మనుషులు జీవిస్తూ ఉంటారు. ఆ జీవించిన దాన్ని బట్టి దేవుడు ఆ మనిషి ఏమనుకుంటాడంటే, అతనికి సహకరించకుండా అతను జీవిస్తున్నాడు అనుకోండి, దాన్ని బట్టి అతను ఏమంటాడు, ఇతను నా శత్రువు, నాకు అనుకూలంగా మాట్లాడేటాడు కాబట్టి ఇతను నా శత్రువు అని మనం ఇలా లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ప్రకారంగా మనం మనుషులు అంటూ ఉంటారు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వచనాల ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు ఏమంటున్నాడు ఒక మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి, ఎందుకయ్యా ఒక మనిషికి ఇంకో మనిషి శత్రువు అవుతున్నాడంటే తనకున్న ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలియజేస్తున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం 22వ వచనంలో చూద్దాం ఒక మాట. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. అవసరం లేదా, కింద వరకు చాలు. ఏమన్నాడంటే ఇక్కడ, ఎట్లనగా జ్ఞానము లేనివారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారి వలె ఉండగోరుదురు. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మనుషులను ఉద్దేశిస్తూ చెప్పినటువంటి మాట. ఏ మాట అన్నాడంటే, జ్ఞానము లేని వారలారా అని మనుషులందరినీ ఆపాదిస్తూ చెప్తున్నాడు ఈ మాట. జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు అంటున్నాడు. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి ఎలా శత్రువు అయితే ఉండడానికి ఏం ఉండాలంట, మనిషికి జ్ఞానం ఉండాలంట. ఏ జ్ఞానం ఉండాలి? దేవుని జ్ఞానం ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం ప్రకారంగా అతను చెప్తే శత్రువు అనేది బైబిల్కి ఆపాదించదు. ఎవడైనా కానీ దేవుని జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు అనేవి లోకానికి దేవుని ఉన్నటువంటి మాటలకి ఎలా ఉంటాయి అంటే డిఫరెన్స్ ఉంటుంది చాలా. ఇదే మాటను మనం తీసుకెళ్ళి లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి ఈ మాట చెప్పామనుకోండి, ఇదిగో ఆ దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులను ఉద్దేశించి ఈ మాట అంటున్నాడు, జ్ఞానం లేని వారులారా అంటున్నాడు. మరి ఎంతవరకు సమంజసం, మీరు ఒప్పుకుంటారు ఈ మాట కంటే? అతనేమంటాడు? అతను ఒప్పుకుంటాడా? మనిషి జ్ఞానం లేదంటే నీకే లేదంటాడు. ఎందుకు లేదంటాడు? అరే పిచ్చోడా, ఒకప్పుడు ఒక మనిషి జన్మించిన తర్వాత 6 నేల మీద నివసించేటువంటి వ్యక్తి ఇప్పుడు హెలికాప్టర్లో విమానాల్లో ప్రయాణం చేస్తున్నాడంటే ఏంది? అది మనిషి యొక్క జ్ఞానం కాదా? మనిషికి ఉన్నటువంటి జ్ఞాన ప్రకారంగా కదా కనిపెట్టింది. ఒకప్పుడు మనిషి కాలినడక నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఇప్పుడు బైక్ వచ్చింది, కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి. ఇవన్నీ ఎవరి జ్ఞానం బట్టి వచ్చింది? మనిషికి ఉన్నటువంటి జ్ఞాన ప్రకారంగా ఇలా అనుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు మనిషి ఫోన్ చేయాలనుకోండి, దేని ద్వారా చేసేవాడు? ఎస్టీడీ ల్యాండ్ లైన్లు ఉండేవి. అసలుకి ఆ ల్యాండ్ లైన్ రాకముందు కూడా ఎలా ఉండేదో తెలుసు? ఒకప్పుడు సిస్టమ్ ఉత్తరాలు ఉండేవి. ఉత్తరాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సంవత్సరాలు గడిచే కొంది ఇదిగోయా ఇలా ఇప్పుడు ఒక టెక్నాలజీలోకి వచ్చింది మనిషి యొక్క జ్ఞానం అనేది. ఇవన్నీ చూపిస్తూ వస్తాడు మనిషి. ఎందుకు లేదా? ఇవన్నీ కనిపెట్టింది ఎందుకు? ఇవన్నీ మనిషిగా కనిపెడుతుంది, మనిషికి ఎందుకు లేదు జ్ఞానం అని అతను మనల్ని ఇవన్నీ చూపించి ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసినప్పుడు ఇవన్నీ ఆలోచించండి. మనిషి కనిపెడుతున్నటువంటి ప్రతీది కూడా మన శరీరాన్ని వృద్ధి చేసేదే కానీ, మన శరీరానికి ఆనందం తెచ్చేదే కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి ఏమైనా ఉపయోగమేనా? మనిషి కనిపెట్టే ప్రతీది కూడా, జాగ్రత్తగా వినండి, మనిషి కనిపెట్టే ప్రతీది కూడా ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మనిషి యొక్క శరీరానికే. లోపల ఉన్నటువంటి ఆత్మకి ఎవరైనా కనిపెడుతున్నారా? ముందు
లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరైనా కనిపెడుతున్నారంటే ఎవ్వరు కూడా కనిపెట్టరు. ఎందుకంటే మనిషి అన్నాక ఏంటిదంటే ఆత్మ శరీరము. ఈ ఆత్మ శరీరం కలయికని ఏమంటారంటే మనిషి అంటారు. ఆత్మ లేకుండా మనిషి లేడు, మనిషి లేకుండా ఆత్మ లేదు. ఈ రెండు కలయికే. కానీ ఇప్పుడున్న లోకంలో ఉన్నటువంటి ఒక మనిషి కానివ్వండి ఎలా ఆలోచిస్తున్నాడంటే తన శరీరాన్ని ఎలా ఆనందపరుచుకోవాలి, తన శరీరాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అని ఈ రకంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడే కానీ దేవుని ద్వారా వచ్చినటువంటి ఆత్మని ఎలా మనం పెంపొందించుకోవాలి, ఎలా వాటిలో ఉన్నటువంటి లక్షణాలను మనం పెంపొందించుకోవాలని ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకు కనిపెట్టలేకపోతున్నారా అంటే మనిషి తన పుట్టుక నుంచి ఎక్కడి నుండి వచ్చారు? నేల మట్టి ద్వారానే కదా. అంటే ఒక మనిషి జీవించాలంటే ఆ మట్టి స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు మనిషి. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? శరీరం మట్టిలోకి వెళ్ళాలి. కాబట్టి మట్టికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటిది? మన శరీరానికి కావాల్సినటువంటివన్నీ మట్టి ద్వారానే మనం వచ్చేది. ఇప్పుడు మనం ధరించినటువంటి చొక్కాలు ఉన్నాయి, అవి దేని ద్వారా వచ్చింది? మట్టి ద్వారానే కదా. కాటన్ అంటే పత్తి ఎక్కడ ఉండిద్ది? మట్టిలో నుండే కదా పెరగాల్సింది. మనం తినేటువంటి కూరగాయలు దేని నుండి వచ్చేది? మట్టిలో నుండే. మనం వాడేటువంటి వాహనాలు ఏంటివి? ఎక్కడి నుండి వచ్చినాయి? మట్టిలో నుంచే కదా. ఇనుము వచ్చేది ఎక్కడి నుంచి? మట్టిలో నుంచే. కాబట్టి ఈ మట్టి ద్వారా వచ్చినటువంటి మనిషి మరలా మట్టికి ఉన్నటువంటి స్వభావ లక్షణాలు కలిగి జీవించడం వల్ల ఏం తెలియజేస్తున్నాడంటే ఇక్కడ మనిషి లోకానుసారంగా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూనే ఆ మట్టి కలిగినటువంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు. కానీ లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మని ఎలా వృద్ధి చేసుకుందాం, ఆత్మ ప్రకారంగా ఎలా జీవిద్దాం అనేటువంటి వేటి కూడా కనిపెట్టలేకపోతున్నాడు మనిషి. అందుకని దేవుడు ఏమన్నాడంటే మీరు జ్ఞానం లేని వారు అని అంటున్నాడు. దేని బట్టి జ్ఞానం లేని వారు అంటున్నాడంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి ఎవడు ఆలోచించట్లా. పొద్దుకాలం ఎప్పుడు కూడా శరీరాన్ని ఎప్పుడెప్పుడు పెంచుకుందాం, మన యొక్క వృద్ధిని ఎప్పుడు ఇలా విస్తరించుకుందాం అని ఆలోచిస్తాడే కానీ లోపల ఆత్మ గురించి కూడా ఎవరు ఆలోచించట్లా. ఇంకా మనం ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనిషి యొక్క జ్ఞానం గురించి ఒకప్పుడు ఎలా ఉండేది? ఒకప్పుడు ఒక ఊర్లో జరిగినటువంటి సమాచారం మనకు తెలియాలంటే ఎలా తెలుసుకునేవాళ్ళం? మన సమాచారం ఒక చిన్న రేడియో ఉండేది. ఆ రేడియో మనం ఆన్ చేయగానే వార్తలు చెప్పేవాళ్ళు, అవునా కాదా? ఒకప్పటి కాలంలో రేడియోలు ఉండేవి. అసలు ఆ మనిషి ఎవరో కూడా మనకు తెలియదు, ఎక్కడుండి మాట్లాడుతున్నాడో కూడా మనకు తెలియదు, ఏం చేస్తూ మాట్లాడుతున్నాడో కూడా మనకు తెలియదు. ఇలా ఆలోచించి కొన్ని సంవత్సరాలు కొనసాగినటువంటి మనిషి యొక్క జీవితం పెంపొందించిన తర్వాత, తన జ్ఞానం పెంచుకున్న తర్వాత దేని కనిపెట్టాడు? తర్వాత ఒక టీవీని కనిపెట్టాడు. టెలివిజన్ వచ్చిందా లేదా? టెలివిజన్ వచ్చిన తర్వాత మనిషి కనబడుతున్నాడు. మనిషి ఆ యొక్క టెక్నాలజీ చూసి మనిషి ఏమన్నాడు? మనిషి చాలా జ్ఞానం పొందున్నాడు. అందుకే ఇలా ఒకప్పుడు మనం చూసేటువంటి రేడియోలో ఉన్నటువంటి మాట్లాడేటువంటి వ్యక్తి మన కళ్ళ ముందే కనపడుతున్నాడు. అలా అని ఆ టీవీతో ఆగిపోయిందా మనిషి యొక్క జ్ఞానం అనేది? ఎక్కడికి పోయింది? మళ్ళీ ఒక టీవీ, కలర్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ కదా తర్వాత వచ్చింది. బ్లాక్ అండ్ టీవీలో ఏంది? నువ్వు ఎంత పెద్ద సుందరమైనటువంటి ప్రదేశం చూసినా అక్కడ రెండు కలర్లు కనపడతాయి. ఏం కలర్లో? బ్లాక్, వైట్. మళ్ళీ మనిషి ఏం చేశాడంటే బ్లాక్ అండ్ వైట్గా కాదు, అక్కడ ఉన్నట్టుగా చూపించాలని మళ్ళీ ఏం కనిపెట్టాడు? కలర్ టీవీని కనిపెట్టాడు. కలర్ టీవీ కనిపెట్టిన తర్వాత ప్రతిసారి పోయి ఇంకా మళ్ళీ మనం యాడ ఛానల్ మార్చుకుంటాం అనుకుని ఏం చేశాడంటే రిమోట్ కనిపెట్టిండు. రిమోట్ కనిపెట్టి ఏం చేశారంటే ఇంకా మంచం మీద కూర్చొని నొక్కుంటూ ఉండొచ్చు. మనకు నచ్చినటువంటి ఛానల్ ఏం చేసుకుంటూ ఉండొచ్చు, నొక్కుంటూ ఉండొచ్చు, మార్చుకుంటూ ఉండొచ్చు. ఇలా చూడండి, ఇవి కనిపెట్టిన తర్వాత ఏం కనిపెట్టంటే ఎల్ఈడి టీవీలని రకరకాలుగా టీవీలు వచ్చేసినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇలా మనిషి యొక్క జ్ఞానాన్ని ఇలా పెంపొందించుకుంటూ వచ్చాడు. అది దేన్ని సంతోషపరిచే విధంగా ఉన్నాయి? ఇవన్నీ దేన్ని సంతోషపరిచే విధంగా ఉన్నాయి అంటే ఓన్లీ మనం ధరించినటువంటి మన శరీరాన్నే సంతోషపరిచిపెట్టే విధంగానే ఉన్నాయి. కానీ ఏ మనిషి కూడా లోపలికి ఆత్మ ఉంది, ఆత్మానుసారంగా దానికి మరి ఏం పోషకాలు అందించాలి, అది బ్రతకాలంటే దానికి ఏం అందించాలి అని ఎవరు కూడా ఆలోచించట్లే. అలా ఆలోచించకపోబట్టే మనుషులందరినీ పరలోకమందున్నటువంటి దేవుడు ఏమని చేశాడంటే మనకి ఈ మాట రాయించాడు, జ్ఞానం లేని వారలారా అని. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలోకి వచ్చిన తర్వాత ఒక జ్ఞానం కలిగి జీవించాలంటే ఆ వ్యక్తికి ఎక్కడికి వచ్చి జీవించాలి? అతను బైబిల్లోకి వచ్చి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఆలోచించగలిగినట్లయితే అతను ఒక జ్ఞానిగా పిలువబడతాడే. కానీ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగిన తర్వాత అతను పెద్ద జ్ఞానిగా అనిపించడు. ఎందుకంటే
మనం ఈ శరీరం గురించే పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి. చూడండి, శరీరం గురించి, ఇలాంటి శరీరం గురించి పౌలు గారు ఒక మాట అన్నాడు. అంటే మనల్ని ఆత్మీయతలోని పోనీయకుండా ఎప్పుడు కూడా మనల్ని ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో ఉంచుతున్నటువంటి ఆ శరీరం గురించి వాడిని ఎలా అదుపు చేసుకోవాలనేటువంటి దాని గురించి పౌలు గారు ఒక మాట అంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అంటే నా యందు అనగా ఏంటంటే ఆత్మతో కలిసి ఉన్నటువంటిది ఏంటిది? శరీరం. ఈ శరీరం అందు ఏమి లేదంట? మంచిది ఏదియు లేదంట. అంటే ఈ శరీరం ద్వారా చేసేటువంటి పనులు కూడా ఏం చేయలేకపోతున్నాయి. అంటే ఈ శరీరం అనేది మనిషిని ఒక మంచిది చేయనట్లేదంట. ఆయన మేలైనది ఏది కూడా చేయలేకపోతున్నాడంట. ఆయన చేయలేకపోతున్నాడు. దేన్ని బట్టి? ఆత్మను బట్టే, శరీరాన్ని బట్టి. ఆయన అంటే శరీరాన్ని బట్టి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే మేలైనది చేయాలనుకుంటున్నాడు. కానీ శరీరం అనేది ఏం చేయనీయట్లేదంట. మేలైనది చేయట్లేదండి. మేలైనది ఏంటిది? దేవుడి వాక్యాన్ని ప్రకటించడమే కదా మేలైనది. దేవుని సువార్తను ప్రకటించడమే కదా మేలైనది. ఇలాంటివి ఏం చేయలేకపోతున్నాడంట ఆయన. ఈ శరీరాన్ని బట్టి మేలు చేయలేకపోతున్నాడంట. ఎందుకంటే ఆ శరీరం అనేది ఏంటి లేదంట, ఆయనకి సహకరించట్లేదంట పౌలు గారికి. ఈ శరీరం ద్వారా చేయాల్సినటువంటి మేలు అనేది ఆయన ఏం చేయలేకపోతున్నాడంటే చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఈ శరీరం అనేది ఏంటంటే ఆయనకి సహకరించట్లేదు. అంతే కదండి, మనం కూడా ఈ శరీరానికి సంతోషపరిచేటువంటి ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, మనం ఎంత పని చేసి వచ్చినా కానీ, ఎంత విధిగా మనం ప్రవర్తించి వచ్చినా కానీ ఏమైపోయింది, మళ్ళీ ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఒక విషయం జరుగుతుంది అనుకోండి. ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లి దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, అక్కడ జరిగేటువంటి చిత్రాలు మనం చూసామనుకోండి, మనకి ఎలా అనిపించింది? ఆ శరీరం ఏమనిపించింది? చూడాలనిపించింది. అవునా కదా? అలాగే ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి పక్కన, మన శరీరం ఏమనిపించింది? మనకి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి చూడాలనిపించిద్దా? ఆ మీటింగ్ దగ్గరికి ఏమని దేవుడి మాటలు వినాలనిపించిద్దా అంటే వినాలనిపించదు. ఎందుకంటే శరీరం ఏం చేస్తూ ఉంది? సహకరించట్లా. అందుకనే దేవుడు ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, నేను మేలైనది చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. దేన్ని బట్టి చేయలేకపోతున్నాడు ఆయన? శరీరాన్ని బట్టి చేయలేకపోతున్నాడంట. ఎందుకంటే ఆ శరీరం అనేది ఏమైపోయింది? కింద చెబుతున్నాడు చూడండి. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైనది చేయాలని ఆయనకు ఉత్సాహం వస్తుంది కానీ శరీరం ఏం చేయట్లేదంట, ఆయన్ని సహకరించట్లేదంట. శరీరం అనేది ఆయనకి ఏమైపోతుందంట? సహకరించట్లేదంట. ఇలా సహకరించకపోవటం వల్ల ఏమైపోతున్నాడంటే ఆయన దేవుడి పనులు చేయలేకపోతున్నాడంట. చేయకపోవటం వల్ల ఏం జరుగుతుంది అక్కడ? అందుకనే ఇంకో మాట అంటాడు చూడండి, 19వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను. అంటే శరీరం గురించి ఆయన చూడండి ఎంత అద్భుతమైన మాటలు చెబుతున్నాడు. మన శరీరం మనకి ఎంత డేంజరో చెబుతున్నాడు చూడండి. మన శరీరం ద్వారా మనం చేయాలనుకున్నటువంటి పనులు అనేవి మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే మన శరీరం అనేది మనకు అడ్డు వస్తుంది. మన ఆత్మకి మనం దేవుడి పనులు చేయాలనుకుంటాం, అదే మేలైనది. కానీ మనం చేయలేకపోతున్నాం అంటే ఏంటిది? ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే ఇతరులు కాదు. ఏమి నిలబడుతుందో మనకు అడ్డుగోడలాగా? మన శరీరమే నిలబడుతుంది మనకు అడ్డుగా. దాన్ని మనం ఏం పోతున్నాం అంటే మన ఆత్మ ద్వారా దాని పనులే నెరవేరుస్తున్నాం కానీ శరీరం చెప్పినటువంటి మాటలు వింటున్నాం కానీ మన ఆత్మ చెప్పినటువంటి మాటలు మనం వినట్లేదు. అందువల్లే మనం కొన్ని కార్యక్రమాలు మనం కొనసాగలేకపోతున్నాం, చేయలేకపోతున్నారు కొంతమంది కూడా.
మేలైనది దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆయనకు ఉందంట. కానీ ఈ శరీరం ఏమవుతుందంటే అడ్డుపడుతుందంట. ఆయనకి అడ్డుపడటం వల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే ఏమీ చేయలేకపోతున్నాడు. దాన్ని బట్టే ఒకసారి ఇంకొక వచనం కూడా చెప్తాడు చూడండి, అది అసలు ఎంత డేంజరో. ఆ శరీరాన్ని గురించి ఇంకొక మాట అంటాడు. ఇదే రోమా పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అవసరం లేదమ్మా, చాలా ఇంకేమన్నా ఒకసారి చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి అసలు నన్ను ఎవడు వినిపించును. ఇలా మరణకరమైనటువంటి ఈ యొక్క శరీరం నుండి నన్ను ఎవడు వినిపించాలి అంటే దేవుడి కార్యక్రమాలు జరిగించకుండా ఆపేటువంటి ఈ యొక్క శరీరమే నాకు ప్రధానంగా కనబడతా ఉంది. ఇలా ఈ శరీరం నుండి, ఈ యొక్క శరీర కార్యాల నుండి నన్ను ఎవరు రక్షించాలి అంటే మన శరీరం ద్వారా జరిగించేటువంటి పనులు, ఆత్మ మాట వినకుండా మన శరీరం ద్వారా జరిగించే పనులు మనకు ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే మన దౌర్భాగ్య స్థితిలోకి పోయేటువంటి అవకాశం ఉంది. మన శరీరం ద్వారా మనం జరిగించేటువంటి మంచి కార్యాలు మన ఆత్మ లోపల ఉన్నా కానీ మన శరీరం మాట విని మనం ఏమైపోతున్నాం అంటే దౌర్భాగ్యుని అయిపోతున్నాను నేను. దేన్ని బట్టి దౌర్భాగ్యుడు అవుతానంట ఆయన? తనకున్నటువంటి, తను ధరించినటువంటి శరీరాన్ని బట్టి. మనం కూడా చూడండి, మనం కూడా కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం కూడా కొన్ని నిర్లక్ష్యంగా ఉంటాం. దేన్ని బట్టి నిర్లక్ష్యంగా ఉంటాం? మనకున్నటువంటి శరీరాన్ని బట్టి మనం నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుడి పని చేయాలని ఉంటుంది, లోపల ఆత్మ చెప్తుంది, కానీ శరీరం సహకరించదు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలని ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. పెందలాడి ఆరాధనకు వద్దామని ఉంటుంది, కానీ శరీరం ఏదో పని తెచ్చిపెట్టింది శరీరానికి ఏదో ఒకటి. కాబట్టి ఎవరు అంటే ఆత్మకి ప్రధానంగా కనపడుతున్నటువంటి ఒక అడ్డుగోడ ఏదిగా కనపడుతుందంటే ఇప్పుడు మనకి శరీరం కనపడుతుంది ఒక అడ్డుగోడగా. మెయిన్గా ఆ శరీరాన్ని మనం ఎందరూ ఏం చేయాలంటే, శరీరంలో వచ్చేటువంటి కోరికలు మనం ఏం చేయాలంటే అణగదొరుక్కుంటూ ఉండాలి. ఆత్మ చెప్పేటువంటి మాటలు మనం వింటూ ఉండాలి. చూడండి, పౌలు గారిని కూడా ఏం చేసిందంట ఈ శరీరం దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందంట. అందుకనే మేలేంది చేయాలనేటువంటి ఆయనకు ఉందంట చేయాలని, కానీ ఏది సహకరించట్లేదంట ఆయనకి, శరీరం అడ్డుగా వస్తుందంట. అలా ఈ ఆత్మకి అడ్డుగా వస్తున్నటువంటి ఈ శరీరాన్ని గురించి పౌలు గారు ఇంకో మాట అన్నాడు కూడా చూడండి. ఏం చేశాడు ఆయన? గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు ఆ శరీరేచ్ఛను నెరవేర్చరు. మన శరీరాన్ని మనం జయించాలంటే, మన శరీరంలో వస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని, అలసటను మనం జయించాలంటే మనం ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా మనం కొనసాగాలి? ఆత్మానుసారంగా మనం కొనసాగాలి. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా ఉన్నామనుకోండి, ఆత్మ చెప్పేటువంటి మాట విన్నామనుకోండి, ఆత్మ చెప్పే మాట చెప్పగాలి వినాలంటే శరీరాన్ని మనం ఏం చేసుకుంటా ఉండాలి అంటే అదుపులో పెట్టుకుంటా ఉండాలి. శరీరం ఏదైతే అడుగుతుందో దాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? ఇవ్వకుండా ఉండాలి. శరీరం లోకంలో చూపిస్తున్నటువంటి ఆ యొక్క లోకాశలకు మనం లొంగకుండా ఈ శరీరాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే అదుపులో పెట్టుకుంటూ ఉండాలి, అణగదొక్కుకుంటూ ఉండాలి. ఆ శరీరం చూసిన ఎమ్మటే శరీరం కావాలనుకున్నటువంటి ఆ మంచిది కాదు, శరీరం కావాలనుకున్నది ఏదైతే ఉందో ఆ యొక్క కార్యాలు మనం చేయకుండా ఉండాలి. అదే మన ఆత్మానుసారంగా ప్రవర్తించడం. అలాగే కింద కూడా ఒక మంచి మాట చెబుతాడు చూడండి 17వ వచనంలో కూడా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉందంట. శరీర ఆత్మ కలయికే మనిషి, కానీ ఆ రెండు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు విరోధముగా ఉన్నాయంట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయించురో వాటిని చేయకుందరు. ఆత్మ ద్వారా మనం ఏమైనా చేయాలనుకుంటా నిశ్చయించుకుంటామో శరీరం ఎమ్మట వచ్చి మనకు అడ్డుపడిద్ది. ఈరోజు మనం పెన్నాడు వెళ్ళాలనుకుంటాం, ఏం వెళ్తాంలే ప్రతి ఆదివారం పోయేదేగా.
ఈరోజు మన పెందలాడి ఏదైనా కార్యక్రమాన్ని జరిగించుకోవాలనుకున్నాం అనుకో, ఏదో ఒకటి వచ్చింది అలసట. మనకి దేవుడి కార్యం అనగానే శరీరం ద్వారా ఏదో ఒకటి అలసట మనకు వచ్చి ఎమ్మటే పెట్టిద్ది. శరీరం ఆత్మ ఏమనిద్ది, వెళ్ళాలి అనుకుడిద్ది. శరీర అలసట వల్ల మనం ఏమైపోతాం, ఆగిపోతాం వెళ్ళకుండా. దేవుడి కోసం మనం బాగా బ్రతకాలి, అందరికీ ఆదర్శంగా మనం జీవించాలనుకుంటాం. కానీ కొన్ని వాటిలో మనం పడిపోయి ఏమైపోతాం అంటే, మన శరీరం మనకి సహకరించకపోవడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తప్పులు చేస్తూ ఉంటాం. అంటే ఈ శరీరం అనేది ఆత్మ అనేది ఎలా ఉన్నాయంట, రెండిటి విరోధముగా ఉన్నాయంట. ఆత్మ ఏమని ఉంటుంది అంటే దేవుడి పనులు చేయాలని ఉంటుంది, కానీ లోపల శరీరం ఏముంటుంది, దానికి సహకరించదు. సహకరించినప్పుడు మనం ఏం చేయాలి, ఆత్మానుసారంగా వాటికి వచ్చి అవి మన శరీరాన్ని ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో వాటిని ఏం చేసుకుంటూ ఉండాలి, మనం అణగదొరుక్కుంటూ ఉండాలి. వాటిని నెరవేర్చే వారి వల్ల ఉండకూడదు. వాటిని నెరవేర్చామనుకోండి మన శరీరానుసారంగానే ఉన్నట్టు, మన మనలో ఎలాంటి ఆత్మ అనేది లేనట్టే. అందుకనే మన బాడీలోని దేవుడు ఒక పెద్ద విరోధాన్ని పెట్టాడు, ఒక ఆత్మ శరీరం. ఈ రెండింటికి పడదు. ఈ రెండింటి నుంచి మీకు ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచనలు నెరవేరుస్తున్నారు మీరు? ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆలోచనలా, శరీరం ద్వారా వచ్చేటువంటి ఆలోచనలా? ఒకసారి ప్రశ్నించుకుందాం మనకు మనమే. మన దేన్ని మాట వింటున్నాం, మన శరీరం మాట వింటున్నామో మనం, లేకపోతే మన ఆత్మ మాట వింటున్నామో మనం? మన ఆత్మ మాట మనం విన్నాం అనుకోండి, మనం ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళం అవుతాం. మన శరీరం మాట విన్నాం అనుకోండి, మన శరీరానుసారంగా మనం జీవిస్తున్నట్టే. ఈ రెండింటికి మధ్య పెద్ద వారు పెట్టాడు దేవుడు. మనం దేన్ని గెలిపిస్తున్నాం? రెండు దేవుడి నుండి వచ్చినాయి. శరీరాన్ని దేవుడే ఇచ్చింది, ఆత్మను కూడా ఇచ్చింది దేవుడే. కానీ శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది. ఆత్మ అయిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే దేవుడు అందుకే ఒక మంచి వచనం ఉంది, ఆత్మీయ జీవించున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. కానీ మనం దేన్ని నెరవేర్చే వారి వల్ల ఉన్నాం? ఆత్మని చెప్పేటువంటి మాటలనే మనం విని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? శరీరం చెప్పేటువంటి మాట వింటున్నావా? దీన్ని బట్టి మనకి ఏం అర్థమయ్యాలి? ఎవరు మన శత్రువు? మన శరీరమే మన శత్రువు. మన శరీరమే మన శత్రువు. కానీ లోకానుసారంగా ఆలోచించండి, నాకు ఆ దేశం అంటే పడదు, నాకు మా పక్కింటోడు అంటే పడదు, వాడు నా శత్రువు. ఇలానే మనం చెప్పేది. కానీ దానికి మూలమైనటువంటి శరీరం అనేది మనం ధరించుకున్నాం కాబట్టి దానిలో వచ్చేటువంటి మాటలు మనం నెరవేర్చడం వల్ల ఈ మాటలు వస్తున్నాయి. ఒక వ్యక్తికి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఇదే కదండి నాకు ఆ దేశం అంటే పడదు. ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని దేశాలు శత్రు దేశాలుగా కనపడుతున్నాయి. ఎంతో ఘోరమైనటువంటి వైఫల్యం కనపడుతుందంటే వాళ్ళు దేని దగ్గరకు రాలేదంటే దీని దగ్గరకు రాలేదు. వాళ్ళు బైబిల్ జ్ఞానం దగ్గరకు రాలే. వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నా శత్రువు ఎవరంటే లోకంలో కనపడుతున్నటువంటి వ్యక్తులను చూపిస్తున్నారు. కానీ దానికి ఆలోచన కారణమైనటువంటి శరీరాన్ని మాత్రం వాళ్ళు గుర్తించట్లా. అందుకే దేవుడు ఏమన్నాడంటే జ్ఞానం లేని వారలారా అన్నాడు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు? నీ శత్రువు ఎవరో కాదు, నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరమేనా నీకు శత్రువు? ఇలా దేవుడు చూడండి ఎంత మంచి మాటలు రాయించాడో. మన ఆత్మ మనల్ని చేయిస్తుంది, మన శరీరం నిష్ప్రయోజనం. మనం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయింది, మన తిరిగి వెనకటి వలె మట్టికి చేరుతుంది. కానీ ఆత్మ ఎవరు దయచేసింది? దేవుడిలో నుండి వచ్చింది. మన ఆత్మ అనేది మనకి ప్రసాదింపబడింది. మరి ఆత్మ దేవునికి చేరాలంటే మనం ఏం చేయాలి? ఆత్మానుసారంగా జీవించాలా, శరీరానుసారంగా జీవించాలా? ఆత్మానుసారంగానే జీవించమంటున్నాడు ఇక్కడ. ఆత్మ చెప్పేటువంటి మాటలే వినమంటున్నాడు. శరీరం ద్వారా వచ్చేటువంటి క్రియలను ఎవరు కూడా జరిగించకూడదు. అందుకే ఇలా చేసినటువంటి ఈ పౌలు గారే తన శరీరం గురించి ఒక మాట అంటున్నాడు. చూడండి ఏమన్నాడు, శరీరాన్ని గురించి ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. చివరి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని ఏం చేస్తానంట? ఆయన లోపరుచుకుంటున్నానంట. నా శరీరం ద్వారా వచ్చేటువంటి కోరికలను నెరవేర్చుకుంటా నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను? భ్రష్టుడైపోతానేమోనని, నా శరీరం ద్వారా వచ్చేటువంటి కోరికలని నెరవేర్చి దేవునికి దూరం అయిపోతానేమోనని, దేవుడి సేవలో ఉండకుండా పోతానేమోనని, దేవునికి నచ్చేటువంటి జీవితాన్ని నేను జీవించకుండా పోతానేమోనని పౌలు గారు తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంట? నలగొట్టుకుంటున్నాడంట. దేంట్లో నలగొట్టుకుంటున్నాడంటే వాక్యంలో నలగొట్టుకుంటున్నాడు ఆయన.
మనం కూడా మన శరీరం ద్వారా వచ్చేటువంటి కోరికలు మనం నెరవేర్చుకొని ఉండాలంటే మన శరీరాన్ని కూడా మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే వాక్యం అనేటువంటి దానితో మనం నలగొట్టుకుంటూ ఉండాలి. ఆయన ఏం చేసిండంట? నలగొట్టుకుని లోపరుచుకున్నాడు, తన శరీరాన్ని తను లోపరుచుకున్నాడంట. పౌలు గారు తన శరీరాన్ని తను లోపరుచుకున్నాడంట. లోపరుచుకున్న తర్వాత ఇప్పుడు పౌలు గారు ఆత్మ చెప్పే మాట ఏంటడా, శరీరం చెప్పేటువంటి మాట ఏంటడా? శరీరం ద్వారా కావాలనుకున్నటువంటి వాటిని నెరవేరుస్తాడు ఆయన. ఎందుకంటే ఆత్మ చెప్పగానే శరీరం వినాలి, శరీరం చెప్పిన తర్వాత ఆత్మ వినకూడదు. అదే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది. ఆయన చెప్పింది అదే. ఆయన ఏం చేశారంటే ఏమని చెప్పాడు? ఇంకోసారి చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్న, అంటే నేనేమో ఇతరులకు బాగా ప్రకటిస్తున్నాను, అలా జీవించమంటున్నాను, ఇలా జీవించమంటున్నాను, దేవుడి కోసం ఇలా ఇంత ఇవ్వమంటున్నాను, ఇలా ఉండమంటున్నాను. ఇలా ఉండమన్న తర్వాత కూడా నేను నా శరీరం ద్వారా జరిగేటువంటి కోరికలను నెరవేర్చాను అనుకో, నేనేమైపోతాను? భ్రష్టుని అయిపోతాను. నేను మేలు ఏమి చేయలేను, నేను దౌర్భాగ్యుని అయిపోతాను నా శరీరానుసారంగా నేను ఉంటే. కానీ ఆ శరీరం నా మాట వినాలని, నా ఆత్మ చెప్పినటువంటి మాట వినాలని నేనేం చేసుకున్నానో తెలుసా? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా, వాక్యంలో నలగొట్టుకుంటున్నా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నా, వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నా. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఎంబటే నా ఆత్మ ద్వారా నేను ఏం చేసుకున్నా? దాన్ని శుద్ధి చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, నా ఆత్మే నాకు శాశ్వతం. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా పరలోకాన్ని చేరాలంటే ఈ భూలోకం మీద నా శరీరాన్ని నేను ఏం చేసుకుండాలి? వాక్యంతో నలగొట్టుకుంటూ ఉండాలి. మరి మనం కూడా మన శరీరాన్ని వాక్యంతో నలగొట్టుకున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? దేవుని చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నట్టే. ఆనాడు పౌలు గారు పరిశుద్ధాత్మ సహాయంతో రాసినటువంటి మాట ఇది. కాబట్టి మనకు కూడా ఇది అప్లై అవుతుంది. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా మన శరీరం ద్వారా, మన శరీరం అనేది కొన్ని చూసినప్పుడు అట్రాక్ట్ అయిపోతాయి ఎమ్మటే. అవునా కదా? బాగా బంగారం కనబడింది అనుకోండి, ఎమ్మటే మన శరీరం అనిపించి తెలుసు, అబ్బా దాన్ని తెచ్చుకొని ధరించుకుని ఎంత బాగుండిద్ది. ఒక మంచి డ్రెస్ కనబడింది అనుకో, దాన్ని తెచ్చుకొని ధరిస్తే ఎంత బాగుండిద్ది, నాకు చాలా బాగుంటుంది అది అని ఏదైనా మన కంటికి కనబడంగా ఎమ్మటే దాన్ని మనం కావాలని కోరుకుంటాం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం మనం. అవునా కదా? కానీ ఆత్మ చెప్పేటువంటి మాటను మనం ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు వెనకేస్తూ ఉంటాం. అంటే రెండు ఏం చేశాడు? దేవుడు విరోధంగా పెట్టాడు. ఆత్మకును శరీరమునకు రెండు విరోధంగా ఆపేక్షిస్తున్నాయి అంట. మరి మనం దేని మాట వింటున్నాం? మన ఆత్మ మాట వింటున్నావా? మన శరీరం చెప్పేటువంటి మాట వింటున్నావా? మనం ఆత్మ చెప్పే మాట విన్నప్పుడు నువ్వు ఆత్మానుసారివి, శరీరం చెప్పినట్టుగా నువ్వు నీ కోరికలను నెరవేర్చుకుంటున్నావు అంటే నువ్వు శరీరానుసారివి. శరీరం దేవుని చెంతకి చేరదు. ఏది చేరుకుంటే దేవుడి చెంతకంటే ఆత్మే. మరి ఆత్మ జీవింపజేయాలనుకుంటున్నావు అంటే మనం ఏం చేసుకోవాలంటే వాక్యంతో మనం శరీరాన్ని ఏం చేసుకుంటూ ఉండాలంటే నలగొట్టుకుంటూ ఉండాలి. మన శరీరం ద్వారా జరిగించేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన చెంత చేరకూడదు. లోపల మనకు ఆత్మ చెబుతానే ఉంటుంది, చేయకూడదురా, ఇలా చూడకూడదురా, ఇలా మాట్లాడకూడదురా అని. అలా చేసినా మాట్లాడినా ఏది చేసినా కానీ ఏమైపోతున్నాం అంటే మనం దేవునికి దూరం అయిపోతున్నాం. అంటే మన శరీరం ద్వారా వచ్చేటువంటి కోరికలు మనం నెరవేరుస్తున్నాం. ఎందుకంటే ఈ శరీరానికి మనం ఎవరు రుణస్థులవి కాదంటున్నాడు. చూడండి అదే మాట రోమపత్రికలోనే ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 12-13. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాదు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, అదిగో చూడండి, మనం శరీరానుసారంగా జీవించే మనం చావాల్సిన వారమై ఉన్నామంట. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీరంలో వచ్చేటువంటి క్రియల్ని, శరీరం చేయలేకున్నటువంటి ఆ పనులు మనం ఏం చేయాలంటే ఆత్మ ద్వారా చంపేయాలి. అలా చంపేస్తేనే నువ్వు నీ శత్రువుని, నీలో ఉన్నటువంటి నీ శరీరం అనేటువంటి శత్రువుని నువ్వు జయించినట్టు. ఎందుకంటే శరీరానికి మనం రుణస్థులం కాదు, ఆత్మ మనల్ని జీవింపజేసేది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే, దేవుడి చెంతకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం మన శరీరం ద్వారా వచ్చేటువంటి వాటిని ఏం చేసుకుంటూ ఉండాలంటే ఆత్మచేత నడిపింపబడతానే ఉండాలి. శరీరం ద్వారా వచ్చేటువంటి ఆ కోరికలు మనం నెరవేర్చే వారి వలె ఉండకూడదు. ఇలా నెరవేరుస్తానేమనేది పౌలు గారు ఏమన్నాడంటే, నేను ఎంత దౌర్భాగ్యున్నో,
నేను మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. నా శరీరం ఏమంటున్నాడు అక్కడ? సహకరించట్లేదంట ఆయనకి. మేలైనదంటే ఏంటిది చెప్పుకున్నాం కదా, వాక్యాన్ని ప్రకటించాలన్నది నాకు ఆశ, కానీ నా శరీరం ఏమైపోతుందంటే సహకరించట్లా. కానీ సహకరించాలంటే నేనేం చేయాలి? దీన్ని లోపరుచుకోవాలి. నా మాట వినాలి నా శరీరం. దేవుని యొక్క భక్తిలో, దేవుని యొక్క సేవలో మనం వర్ధిల్లాలంటే మనం ఆత్మ చెప్పే మాట మనం వినాలే, కానీ శరీరానికి మనం ఒక్కసారి కూడా మన అవకాశం ఇవ్వకూడదు. ఆనాటి భక్తులు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నల్లగొట్టుకున్నారు కాబట్టి, వాక్యంతో నల్లగొట్టుకున్నారు కాబట్టి ఎంతో గొప్పవారిగా ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. అదే కానీ వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నల్లగొట్టుకుపోయినట్లయితే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. పౌలు గారు నల్లగొట్టుకున్నాడంట, అందుకే తన శరీరానికి ఆయన లోపడల. ఆత్మ చెప్పగానే ఏమైపోతుందంటే శరీరం లోపడుతుంది ఆయనకి. ఎక్కడ దాకా ఎందుకంటే ఈ లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వచ్చాడు ఈ యొక్క లోకాన్ని మనల్ని రక్షించడానికి. ఆ రక్షించినటువంటి ఆయనే తన శరీరధారి అయినటువంటి క్షణాలు ఏం చేశారంటే ఆయన చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన శరీరధారి ఉన్నటువంటి క్షణాల్లో ఏ రోజు కూడా తన శరీరం గురించి ఒకసారి కూడా ఆయన ఆలోచించాల. తన శరీరం గురించి ఒకసారి కూడా ఆలోచించాల. ఆయన ఏం చేశాడంట? తన శరీర కాకుండా ఏమన్నాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉందని ఆయన అంగీకరింపబడ్డాడంట. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. ఆయన కూడా మన వంటి స్వభావం గలవాడే, కానీ ఆయన శరీరం ద్వారా చేయాల్సినటువంటి ఏది కూడా చేయలేదు. ఆయన కూడా మనలాంటి రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు ఈ యొక్క లోకానికి. మనకు వచ్చేటువంటి శ్రమల ద్వారా ఆయన కూడా శ్రమ పడ్డాడు, కానీ దేన్ని కూడా ఆయన నెరవేర్చుకోలేదు. ఎందుకు నెరవేర్చలేని తన శరీరంలో వచ్చిన కోరికలు ఆయన ఏం చేశాడంటే ఆత్మ ద్వారానే, ఆత్మ చెప్పే మాట విన్నాడే కానీ శరీరం చెప్పినటువంటి మాట రీతిగా ఆయన జీవించలేదు. ఎందుకంటే ఆయన కూడా ఏం చేశాడు? వాక్యం ద్వారా తన శరీరాన్ని నలగొట్టుకున్న తర్వాత తన ఆత్మ చెప్పే మాటే కొనసాగించాడే కానీ శరీరాన్ని చెప్పేటువంటి మాటని వినలేదు, ఆయన నెరవేర్చలేదు. ఆయన అందుకే భయభక్తులు కలిగి జీవించినందున ఆయన ఏం చేశాడంటే దేవునికి అంగీకరించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మన శరీరానికి అడ్డుగా ఉన్నది ఏంటిది? మన ఆత్మకు అడ్డుగా ఉన్నది ఏంటిది? శరీరం. మన శరీరమే మన శత్రువు. ఇలా ఆత్మానుసారంగా ఉండి ఆలోచిస్తే మన శత్రువు ఏదో మనకు తెలిసిదిగా, ఎవరో మనకు తెలుస్తారే కానీ శరీరానుసారంగా ఉండి ఉన్నామనుకోండి, నీకు లోకల్ కనబడుతున్న వాళ్ళందరూ శత్రువులే. లోకల్ కనబడుతున్న వాళ్ళందరూ శత్రువులే. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు జ్ఞానం లేని వారులా అన్నాడు. జ్ఞానం ఉంటే ఎవరైనా కానీ ఈ మాటలు చెప్పరు. దేవుడు అది ఏ జ్ఞానం? దేవుడి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత చెప్పగలరు నీ శత్రువు ఎవరు అనేది. చాలామంది కవులు చెప్తూ ఉంటారు, నీ కోపమే నీ శత్రువు అంటారు. కోపం శత్రువా? ఆ కోపం ఎవరిలో నుండి వచ్చింది? మనలో నుంచే కదా, మన శరీరంలో నుండే కదా వచ్చేది. ముందు మన శరీరం అని చెప్పాలి శత్రువు అనేది. నీ శరీరమే నీ శత్రువు. ఎందుకంటే నీ కళ్ళలో కనబడ్డా కానీ దాన్ని నెరవేర్చుంది నీ శరీరం ద్వారానే కదా, నీ శరీరంలో అవయవ భాగాలైనటువంటి నోటి ద్వారానే కదా. కానీ బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం తెలిసిపోద్ది ఏ వ్యక్తి ఎవరికి ఎలా శత్రువు అవుతాడనేది. కాబట్టి ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి కొన్ని లక్షణాలని ఒక ఇక్కడ చెప్పాడు చూడండి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఈ శరీరం అనేది. చివరిగా చూసుకొని యొక్క వచనం చూసుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు,
క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయో, శరీరం ద్వారా చేసేటువంటి కార్యాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ దేవునికి ఏమంట, ఇవన్నీ విరోధమే దేవునికి, ఇవన్నీ కూడా విరోధం. అదే చెప్తాడు చూడండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళ కంటిన్యూషన్ చదవండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. క్లియర్గా చెప్తున్నాడు. పైన ఉన్నటువంటి లక్షణాల ప్రకారంగా ఏ వ్యక్తి అయినా సంఘంలో కొనసాగితే జీవించాడు అనుకోండి, దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేడు, పరలోకాన్ని ఎవరు కూడా పొందలేరు. ఇలాంటి లక్షణాలు అనేవి ఏంటి, దేవునికి విరోధమైనవి. ఎన్ని ఉన్నాయో చూడండి. ఏమన్నా వీటిలో మనం ఏమైనా నెరవేరుస్తున్నామా? వీటిలో ఏమైనా ఉన్నాయా మనకి? ఇంకా ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకొకటి ఉందంట, ఇంకొకటి కూడా ఉందంట లక్షణం అనేది. వీటిలో ఉన్న లక్షణాలు కాకుండా ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక లక్షణం కూడా ఉందంట. అది చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇదిగోండి, ఇది ఈ శరీర కార్యాలన్నింటిలో ఏదైనా ఏ కార్యంలోనైనా మనం కొనసాగిస్తున్నామంటే మన శత్రు మాట మనం విన్నట్టే. ఇవన్నీ లేకుండా ఈ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుడు ఇస్తానన్నటువంటి లోకానికి మనందరం వెళ్ళాలంటే, మన ఆత్మ పరలోకానికి చేరాలంటే ఇలాంటి లక్షణాలు ఇవి కూడా మన జీవితంలో ఉండకూడదు. ఏ లక్షణం అన్నా ఉన్నా కానీ, ఏ ఒక్క లక్షణం మన జీవితంలో ఉన్నా కానీ మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము, దేవుని రాజ్యానికి మనం వారసులమి కాలేము. కాబట్టి మన లోనున్నటువంటి మన ఆత్మతో సమభాగమైనటువంటి యొక్క శరీర కోరికలు మనం నెరవేర్చుకోవాలంటే మనం ఏం చేస్తూ ఉండాలంటే, మన శరీరాన్ని కూడా పౌలు గారు అణగదుక్కున్నట్టుగా ఏం చేసుకుంటూ ఉండాలి, వాక్యంతో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే నలగొట్టుకుంటూ ఉండాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారిలాగా ఉండాలి, వాక్య ప్రకారంగా మనందరం కూడా జీవించేవారిలాగే ఉండాలి. ఇలా జీవించకుండా మన శరీరం ద్వారా మన కార్యాలను మనం నెరవేర్చుకుంటూ వెళ్ళామంటే మాత్రం ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే సైలెంట్గా ఉంటుంది, శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే ఉత్తేజపరంగా మనకి కనబడినటువంటి లోకానికి మన శరీరం అనేది పోతుంది. కానీ మన ఆత్మ కూడా ఏమైపోతుంది, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆత్మ కూడా ఎక్కడికి పోతుంది అంటే నరకానికే పోతుంది. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు కలిగి జీవించి చనిపోతే శరీరం మట్టిలోకి పోతుంది, ఆత్మ నరకానికి వెళ్తుంది. మరి ఆత్మ పైన ఉన్నటువంటి పరలోకానికి చేరాలంటే కింద కొన్ని ఆత్మ ఫలాలు కూడా చెప్పాడు. అలాంటి ఫలాలు కలిగి జీవిస్తేనే మన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈరోజు పాఠం ఏంటిదంటే ఎవరు నీ శత్రువు? ఎవరయ్యా మన శత్రువు అంటే మన శరీరమే మన శత్రువు. దేవుని పనిలో మనల్ని ముందుకు రానియకుండా, దేవుని వాక్యాన్ని ప్రకటించే వాటిలో మనకు ముందుకు రానియకుండా, దేవునికి ఇచ్చేటువంటి వాటిలో మనకు ముందుకు రానివ్వకుండా, వీటన్నిటికీ మూల కారణం ఏంటిదంటే మన శరీరమే. ఎప్పుడైతే మన శరీరాన్ని మనం నలగొట్టుకొని దేవుని పనిలో ముందుకుంటామో, ఆత్మ చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం ముందుకెళ్తామో, అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి వాక్యం అనేది మీ అందరికీ అర్థమైందని, మనందరం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ దేవుని చెప్పిన మాటల ప్రకారంగా మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.